ఇప్పుడైతే మనము సరన్ నగర్ ఇండోర్ స్టేడియంలో అయితే ఉన్నాము. చూసుకోవచ్చు ఇక్కడ భారీ ఎత్తున యువత అయితే ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే ఇక్కడికి తరలి రావడం అయితే జరిగింది. దాదాపు 150 పోస్టుల కోసం అయితే 5,000 మంది వరకు ఇక్కడ యువత అయితే రావడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. దీని వల్ల కాస్త అసౌకర్యం నెలకొనడంతో పోలీసులు కూడా వెంటనే దీనికి స్పందించి వారు వచ్చి ఇక్కడ వారిని కూడా కాస్త ఉద్రిక్తి తగ్గించడం కూడా చేశారు. అండ్ దాంతో పాటుగా టోకెన్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా టోకెన్స్ వారీగా 3 రోజుల పాటు ఈ వారికి టెస్టులను అయితే కొనసాగించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే చూసుకోవచ్చు ఇందులో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఎస్ఎస్సి పాస్ అయిన వారు అయితే చాలా అని చెప్తున్నారు. అయితే 1995 నుంచి కూడా మనకి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏజ్ లిమిట్ అంటూ చూసుకుంటూ కొంతమందిని అయితే మనకి ఇందులో పాల్గొనడం కూడా జరుగుతుంది. అయితే ఇందులో కొన్ని టెస్టుల వారీగా మనకి డ్రైవింగ్ టెస్ట్తో పాటుగా ఇంకో హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇలాంటి వాటన్నిటిని కూడా మనకి పరిధిలోకి తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అయితే ఉన్న పోస్టులు 150 అయితే ఇప్పటికే భారీ సంఖ్యన యువత అయితే ఈ ఉద్యోగం కోసం తరలి రావడం కూడా కొంతమంది ఈ జాబ్స్ ఎటువంటి పరిస్థితికి నెలకొంటాయంటూ కూడా కొంతమంది అసంతృప్తి అయితే నెలకొంటున్నారు. అయితే ఇప్పుడు దాదాపు ఈ విషయం గురించి సాక్షి పేపర్లో వచ్చినప్పటికీ కూడా సగం మందికి పైగా దీని గురించి ఎవరికి తెలియకపోవడం వల్ల ఇంకొంచెం యువత అయితే రాలేకపోయారు అని ఈ విషయం ఇప్పుడు తెలిసిన వారు కూడా దీనికోసం ట్రై చేస్తున్నాము అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకి టోకెన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ జాబ్ కోసం ట్రయల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టోకెన్స్ తీసుకునే అవకాశం అయితే మనకి ఈరోజు సాయంత్రం వరకు కూడా అవైలబిలిటీని అయితే ఇచ్చారు. అయితే టోకెన్స్ తీసుకున్న వారికి దాదాపు 3 రోజుల పాటుగా టెస్టులు అయితే టోకెన్స్ వారీగా మనకి టెస్టులు అయితే ఉండబోతున్నాయి. ఈ టెస్టుల్లో క్వాలిఫికేషన్ కూడా చూసుకొని మనకి ఫలితాలను అయితే విడుదల చేస్తారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే యువత భారీ ఎత్తున ఇక్కడికి రావడం ద్వారా ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ టెస్టులు కూడా మనకి జరుగుతున్నాయి. మరి ఈ రోజు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి నెలకొనేటట్టు మనకు కనిపిస్తుంది. సాయి కుమార్ గారు అసలు చెప్పండి, ఈ రోజు మార్నింగ్ నుంచి ఎలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది అసలు? మేడం ఆల్రెడీ 1500కి ఇచ్చారు కదా, దానికన్నా ఎక్సెస్గా 1000 మెంబర్స్ వచ్చారని చెప్పారు. సో మార్నింగ్ ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళకందరికీ ఈవెంట్స్ కానీ అన్ని టోకన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మ్యాక్సిమం ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళే ఉన్నారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి టోకన్స్ ఇవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే 8th 9th అని చెప్పారు. 8th 9th అంటే 9th రోజు బి అవుతుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇప్పుడు కూడా రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు టోకన్స్ లేవు. మార్నింగ్ ఇచ్చిన వాళ్ళకే ఇప్పుడు నెక్స్ట్ డే ఈవెంట్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా మార్నింగ్ 10 o'clock వచ్చాం మేడం. యాక్చువల్ 5 నుంచి స్టార్ట్ అంటే ఎనీ టైం ఇవ్వలేరు వీళ్ళు, జస్ట్ స్టార్టింగ్ టైమింగ్ ఇచ్చారు 5 నుంచి అని. అయితే 2 days అని చెప్పారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరే 1 day ఇచ్చాను కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవ్వాలి కదా మేడం. ఎంతైనా సరే అందులోకించి ఆల్రెడీ ఫిల్టర్ అవుతారు. ఫిల్టర్ అయినా కానీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకే 1000 మెంబర్స్కి ఇచ్చారని అంటున్నారు కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం కావాలి మేడం? ఇంత దూరం వచ్చిన వాళ్ళు 2 days ఇచ్చామన్నప్పుడు 1 day అన్న కంప్లీట్గా ఇవ్వాలి కదా. 1 day బి ఇవ్వట్లేదు. సార్ వస్తారంట 3 గంటలకి, వచ్చినాక మాట్లాడదామని అంటున్నారు. అంటే 3 o'clock ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత దీని గురించి డిస్కషన్ చేసి అసలు టోకెన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయా లేకుంటే కొంతమందికి ప్రింట్ చేసి ఇచ్చారు మేడం, స్టాంప్స్ వేసి ఇచ్చారు రేపటికి ఈవెంట్స్ అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు తినకుండా చేయకుండా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇలా కూర్చుని ఉండిపోయారు. సో టైమింగ్ అనేది కన్ఫర్మ్ గా వాళ్ళు మెన్షన్ తెలియదు, చేయలేరు. ఓన్లీ స్టార్టింగ్ అని చెప్పారు కానీ ఎండింగ్ అని టైమింగ్ ఇవ్వలేరు. లంచ్ టైమింగ్ ఇది, ఈ టైం వరకు మేము టోకెన్స్ ఇస్తాం, ఈ టైం వరకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తామని మెన్షన్ ఎక్కడ చేయలేరు వీళ్ళు. ఈ 8th 9th అని చెప్పారు అంతే. సో 9th వచ్చిన వాళ్ళు ఉన్నారు, యాక్చువల్గా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో 8th రోజు హాఫ్ డేలోనే మొత్తం కంప్లీట్ చేసేస్తారు వీళ్ళు. మరి ఈ రోజే మనకి స్టార్టింగ్ ఈ రోజు అయినప్పటికీ మనకి ఫుల్ డే కంప్లీట్ గా వీళ్ళు చేయకపోతే రేపు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుంది? అదే మేడం, అప్పుడు క్వశ్చన్ చేస్తే వాళ్ళు అంటున్నారు మా సార్ వస్తారు, మా సార్తో మాట్లాడండి అన్నట్టు అంటున్నారు వాళ్ళు. చేశాను మేడం, అక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. సార్ మా వారికి ఈ వారికి ఇప్పుడు మేము చెప్పేది ఇవి చెప్తున్నాము, ఆల్రెడీ మీ సార్ వచ్చినాక వాళ్ళతో డిస్కస్ చేసుకోండి, మీరు ఇస్తారో ఎవరో నాకు గ్యారంటీ లేదు. ఇన్ కేసు ఎక్స్క్యూజ్ చేస్తే మాత్రం ఇస్తుండొచ్చు సార్, ఒకసారి రిక్వెస్ట్ చేసుకోండి. ఇస్తేనన్నా వాళ్ళు కంప్లీట్గా డే 5 to 6 వరకు ఇస్తే బాగుంటుండే. నెక్స్ట్ డే 9th కానీ 10th కానీ ఈవెంట్స్ పెట్టుకుంటే బాగుంటుంది మిగతా వాళ్ళకి అన్నట్టు ఆలోచన చేసి అడిగాను నేను. సార్ వచ్చినాక మాట్లాడుకోండి, మాకు తెలియదు ఇవన్నీ అన్నట్టు అని అంటున్నారు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు. 3:30కి వచ్చినాం, 3:30కి వచ్చి కూర్చున్నాం. కూర్చుంటే అందరూ తోపులాట జరిగింది, దాన్ని తొక్కేసి అందరూ జరిగినారు. మేము కూడా వెనక్కి పోతుంటే ఒకేసారి అందరూ లోపలికి వచ్చినాం. లోపలికి కూర్చుంటే మమ్మల్ని ఇట్లా వరుస కూర్చోబెట్టి తాళ్ళని ఇట్లా కట్టేసి చుట్టూ కట్టేసి టోకెన్లు ఇచ్చారు. 1-2 గంటలు అంతే కూర్చుందా టోకెన్లు ఇచ్చారు. 3:36 వచ్చి ఆడ కూర్చున్నాం. మేము కూడా ఎటు పోవాలి అర్థం కాక ఈడేడు తిరుగుతున్నాం. ఇంకా
ఈవెంట్స్ పెడితే జస్ట్ కండక్ట్ చేసి వచ్చారు అని తర్వాత సంగతి. జస్ట్ చూద్దామని వస్తే ఇంకా టోకెన్ ఇచ్చి ఇటు కూర్చోబెట్టి రేపు ఉంటుందో ఉండదో డౌట్. రేపైతే ఉండదు పక్క. ఇవాళ తెలిసి 150 మంది 200 ఆల్రెడీ చేసి ఈవెంట్స్ అలాగే పోతే మాకేది రాదు, జాబ్ అది రాదు. అది వేస్ట్ పడినాయి టోకెన్, డమ్మి టోకెన్ అవి. వచ్చిన వాళ్ళకి వచ్చిన టోకెన్ ఇచ్చి పంపిస్తే తప్ప ఏం ఫలితం లేదు. అంటే మొదటగా చేసిన ఉన్నాయే పోస్టులు 150 కూడా అయిపోయినాయి కదా అని అయిపోయినాయి, అప్పుడే అయిపోయినాయి ఆల్రెడీ. అవి 1000 10,000 అనుకోవచ్చు. 100 పోస్టులకి ఎంతలో కంప్లీట్ అవుతాయి. వాళ్ళు బెటర్ రేపు జస్ట్ టోకెన్ ఇచ్చి పంపించారు అంతే. ఏం బెటర్ రేపు అయితే. అందుకే కాస్త చూసి వెళ్ళిపోదామని చూస్తాను. మీ ఏడేడు తిరుగుతుంది అందుకని. ఓకే, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఫిజికల్ టెస్ట్లు అని ఇన్ని పెడుతున్నప్పుడు మనకి ఇంతమంది యువత వచ్చినప్పుడు వాళ్ళందరినీ క్వాలిఫికేషన్ అనేది ఫిల్టర్ చేయాలి కదా, ఆ ఫిల్టరైజేషన్ సరిగ్గా లేదంటారు? అసలు ఎక్కడ సిస్టమ్ లేదండి. ఇక్కడ ఎట్లా చేయాలో అర్థం కాదు. టైమింగ్ లేదు ఇక్కడ వాళ్ళకి. ఒక టైమింగ్ లేదు. ఎట్లా సిస్టమ్ ఏముంది ఇక్కడ పెట్టడానికి? ఒక టైమింగ్ లేదు, పాలు లేదు. ఎట్లా నెట్టుకున్న సత్యంలో బతికిన దాంట్లో ఫస్ట్ అదే సంతోషం అనుకోవాలి. ఇంకా అయితే ఇక్కడ మనతో పాటు హరీష్ గారు ఉన్నారు. అసలు ఆయనతో మాట్లాడి ఇక్కడ ఏమేమి టెస్టులు పెట్టబోతున్నారు అండ్ ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏ విధంగా చూడబోతున్నారు, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఇక్కడికి తరలి వచ్చారో కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. సార్, అసలు మీకు తెలిసినంత వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్స్తో ఈ పోస్టులను తీసే అవకాశం కనిపిస్తుంది? టోటల్ 150 పోస్టులు ఉన్నాయండి. దాంట్లో 100 అసిస్టెంట్ హైడ్రాదానికి, ఇంకా డ్రైవర్ పోస్ట్కి ఏమో 50 ఉన్నాయి. మాకు ఫ్రెండ్ గ్రూప్ ద్వారా నిన్ననే తెలిసింది. సో ఉప్పల్ నుంచి వచ్చాను. కానీ ఫస్ట్ ఏమో ఇంతమంది వస్తారనుకోలేదంట సార్ వాళ్ళు కూడా. సో మేము మార్నింగ్ 3:30కి వచ్చాము. ఫుల్ క్రౌడ్ ఉండే, అరౌండ్ 5,000 దాకా అనిపించిండ్రు. 5,000 మెంబర్స్ దాకా ఉండే. దాంతో ఇప్పుడు పొద్దున మాత్రం 2 బ్యాచెస్ వరకు చేసి ఆపేసి ఇప్పుడు వరకు ఖాళీ టోకన్స్ ఇవ్వడమే ఇంతసేపు అయింది. నా టోకన్ వచ్చి 588 వచ్చింది. 10th రోజు అంట, ఈ రోజు కూడా అవ్వదంట. సో అప్పటి వరకు కొంచెం ప్రాక్టీస్ అయినా చేసుకుందామని లాంగ్ జంప్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, సో దాదాపుగా ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా మామూలుగా అయితే ఈ రోజు రేపే అన్నారు. కాకపోతే ఇంతమంది పబ్లిక్ రావడంతో 10th 11th వరకు కూడా అవుతుంది అని చెప్పి అంటున్నారు సార్ వాళ్ళు. సో క్వాలిఫికేషన్ అంటే లైక్ మనకి ఎడ్యుకేషన్ కూడా ఏమైనా దీన్ని పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? ఎస్ఎస్సి పాస్ అయితే చాలంట. ఏజ్ లిమిట్ వచ్చి 35 ఏజ్ లిమిట్ వరకు రావచ్చు అన్నారు. అంటే 1992 బార్న్ వరకు వాళ్ళ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, 1992 బార్న్ అయి ఉండాలి వాళ్ళు క్వాలిఫై. సో ఇప్పుడు నోటిఫికేషన్ గురించి మీకు ముందుగా తెలియదా? అంటే ఇలాగ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అంటే మీకు మీ ఫ్రెండ్ ద్వారా తెలిసింది అన్నారు కదా, అంటే మీకు టూ లేట్ కదా మీకు ఈ సమాచారం? అంటే పేపర్లో వచ్చిందంట, సాక్షి పేపర్స్లో అట్లా వచ్చిందంట. సో నేను సాక్షి పేపర్ ఫాలో అవ్వలేదు. సో సడన్గా తెలియగానే ఎందుకు మిస్ చేసుకోవాలని చెప్పి వచ్చాను. కాకపోతే ఇంతమందిని చూసి మేమే షాక్ అయ్యాము. అసలు అవుతుందా లేదా అనుకున్నాం, నిజంగానే అవ్వలేదు. అందరికీ టోకన్స్ ఇవ్వడమే అయ్యింది. అసలు టోకన్స్ కూడా ఇవ్వరన్నారు. కానీ సార్ చాలా దూరం నుంచి వచ్చిన మళ్ళీ క్రౌడ్ ఇట్లే వస్తే మా పరిస్థితి ఏంది అంటే సరే అని చెప్పి టోకన్స్ వరకు ఇచ్చారు. ఓకే, ఈ టోకెన్స్ ఫార్ములా కూడా మనకి ఈ రోజే ఉంటుందా లేకుంటే రేపటి నుంచి కూడా వచ్చే వాళ్ళకి మనకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ రోజు వచ్చిన వాళ్ళకే 11th డేట్ వరకు ఇచ్చారు. నాకు తెలిసి రేపు ఉండకపోవచ్చు.